వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. కోవిడ్ తర్వాత ప్రపంచం ముందు మరొక ముప్పు పొంచి ఉందా? చైనా దాస్తున్న నిజాలేంటి? ఏంటి హెచ్ఎంపిఎస్ వైరస్? అసలు ఇప్పుడు పుట్టిన వైరస్సా, గతంలో ఉన్న వైరస్సా? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మానవాళి పెద్ద ఎత్తున ఆందోళనకు గురవుతున్నారు? దీని లక్షణాలేంటి? వాస్తవంగా అంటే టీవీ ఛానల్స్లో కావచ్చు, బయట జరుగుతున్న చర్చలో భాగంగా అంత ప్రమాదకరమైన వైరస్ అయినా? సో ఇదే అంశంపై ప్రస్తుతం మనతో పాటు మాట్లాడటానికి డాక్టర్ విష్ణురావు వీరపనేని, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్వాస హాస్పిటల్స్. సో నమస్తే సార్. నమస్కారం అండి. సో కోవిడ్ తర్వాత ప్రశాంతంగా ఉన్న ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త అలజడికి అయితే మళ్ళీ లోనవుతున్నారు. చైనా ఒక పెద్ద ఎత్తున ఈ వైరస్ సంబంధించి నిజాలు దాస్తుందని చెప్పి కూడా బయట పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అసలు ఏంటి హెచ్ఎంపిఎస్ వైరస్ అంటే ఏంటి? దీని లక్షణాలు ఏంటి? ఎవరి మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది? సో లేదు అంటూనే ఇండియాలో కూడా ప్రవేశించింది. బెంగళూరులో 2 కేసులు, ఒక అహ్మదాబాద్లో కూడా ఒక కేసు ఉన్నదని చెప్పి కూడా ఐసీఆర్ఎం కూడా ప్రకటించడం కూడా జరిగింది. ఏం జరుగుతుంది సార్ వాస్తవంగా? ఏం లేదండి, అంత సీరియస్ ఏం లేదు. కానీ చైనా నుంచి ఏదైనా ఒక వైరస్ న్యూస్ ప్రపంచంలోకి వస్తే ప్రజలందరూ కూడా భయపడిపోయే పరిస్థితులు అయితే ఇప్పుడు ఉన్నాయి. సో మళ్ళీ చైనా నుంచి కొత్త వైరస్ ఏంటి, అమ్మో కోవిడ్ మర్చిపోకముందే మళ్ళీ ఒక కొత్త ఉపద్రవం వచ్చి పడింది ఏంటి అంటే ప్రజలు భయాందోళనకు గురవటం అనేది సహజమైపోయింది. అంటే ఇట్ బికమ్ ఏ న్యూసెన్స్. అంటే వైరస్సు చైనా అనగానే భయము, ఇంకా జాగ్రత్తలు, ఒకలాంటి ఫోబియా, యాంగ్జైటీ, అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఒకలాంటి భయం పట్టుకుంది చైనా నుంచి ఏదైనా న్యూస్ వచ్చిందంటే. యాక్చువల్గా ఏంటంటే 2001 నుంచే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది ఉంది, హ్యూమన్ మెటా న్యూమో వైరస్. అంటే న్యూమో వైరిడి అనేటటువంటి ఫ్యామిలీలో నుంచి ఒక 4-5 వైరస్లు ఉన్నాయి మనకు ఆల్రెడీ తెలిసినాయి. ఒకటి రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ అంటాం, దీని కజినే అది చిన్నపిల్లల్లో మెయిన్గా ఎఫెక్ట్ అవుతుంది, అండర్ 2 years నుంచే, అండర్ 5s. తర్వాత మీజిల్స్ వైరస్, ఇది కూడా చిన్నపిల్లల్లోనే ఎఫెక్ట్ అవుతుంది, వితిన్ 2 years లోపే, వితిన్ 5 years. దాని తర్వాత మమ్స్ అంటాం, ఈ మమ్స్ కూడా చిన్నపిల్లల్లోనే ఎఫెక్ట్ అవుతుంది చాలా వరకు. సో ఇవన్నీ కూడా కజిన్స్ లాంటివి, ఒక ఫ్యామిలీకి చెందినటువంటి ఆర్ఎన్ఏ వైరస్లు. ఇవన్నీ కూడా ఎసెన్షియల్గా జనరల్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కలగజేస్తాయి. అలా అని చెప్పి లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా కలగజేస్తాయి. అంటే ఎట్లా మొదలవుతాయి అంటే 3 to 5 days ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. ఇప్పుడు సపోజు ఎవరికో ఉంది వైరస్, అది మనలో ఎంటర్ అయిన తర్వాత ఆ వ్యక్తికి ఎక్స్పోజ్ అయిన తర్వాత 3 నుంచి 5 రోజుల తర్వాత మెల్లగా జలుబు చేయటం, ముక్కు దిబ్బడేయటం, తుమ్ములు రావటం, గొంతులో గరగర అనటం, దాని తర్వాత ఫీవర్ రావటం, చేత కాకుండా ఉండటం, హెడేక్, సో కొంతమందికి ర్యాష్ రావటం, ఇట్లా సడన్ ఆన్సెట్ ఆఫ్ ఈ సిమ్టమ్స్ ఉంటాయి. అరే ఏంటి నిన్న మొన్నటిదా బాగానే ఉన్నా, సడన్గా ఇట్లా వచ్చింది ఏంటి, నేను ఎవరిని కలిసినా, నేను ఎక్కడ కలిసినా అని కనుక మనం పలానా ఆయనకు జలుబు ఉండే, నేను పలాని ప్రయాణం చేసిన, అప్పుడు ఒక ఫంక్షన్కి పోయినా అనేటటువంటిది గుర్తొస్తుంది మనకు. సో ఇట్లాంటి కాడ ఈ వైరస్లు, ఏ వైరస్లు అయినా సరే అంటుకునేటటువంటి అవకాశం ఎక్కువ ఈ సీజన్లో. అసలు చలికాలం అంటేనే వైరస్లు జనరల్గా సెప్టెంబర్ నుంచి మొదలైన తర్వాత డిసెంబర్ కల్లా పీక్ చేరుకుంటారు. చూడండి, కోవిడ్ కూడా 31st December డిక్లేర్ అయింది, ఇది కూడా 31st December ఆ లోపలనే ఇది కూడా డిక్లేర్ అయింది. అంటే ఈ వైరస్లకు పీక్ పీరియడ్ ఏంటంటే డిసెంబర్, దాని తర్వాత జనవరి నుంచి ఈ వైరస్ ముఖ్యంగా జూన్ వరకు ఉంటుంది, ఈ హెచ్ఎంపి వైరస్ అనేది. అయితే మరి ఇది ఎందుకు మనం భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అంటే దీనికి ఏంటంటే, ఇప్పుడు మలేషియాలో లాస్ట్ ఇయర్ 2023లో 225 కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. బట్ ఈ సంవత్సరం 24లో అవి 327 కేసెస్ రిపోర్ట్ అయినాయి. అంటే 40% ఇంక్రీజ్ ఉంది. ఎందుకు ఇంత ఇంక్రీజ్ ఉంది అని చెప్పి అనుకునే టైంలో ఈ యొక్క చైనాలో ఈ వైరస్ ఉంది అని చెప్పి న్యూస్ అనేది రావటం జరుగుతుంది. తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ వైరస్ గురించిన న్యూస్ వచ్చినాయో అప్పుడు మనం ఏం చేసామంటే దీనికి సంబంధించినటువంటి
సర్వీలెన్స్ అంటాం. అంటే వైరస్ సర్వీలెన్స్ అని చెప్పి మన ఐసీఎంఆర్ అనేది అన్ని రీజనల్ ల్యాబొరేటరీస్కి దాని తర్వాత ప్రభుత్వాలకు ఒక ఇది ఇస్తుంది. అంటే కంట్రీలో ఉన్నటువంటి వివిధ భాగాల నుంచి మీరు కొన్ని శాంపుల్స్ని పంపండి. ఎవరైతే చిన్నపిల్లలు జ్వరంతో ఉంటారో, రీసెంట్గా దగ్గు, జలుబు ఇలాంటివి ఉంటాయో వాళ్ళ యొక్క నేషనల్ అంటే ఈ సెక్రీషన్స్ కానీ, ఈ ఫ్యారింజియల్ సెక్రీషన్స్ కానీ, థ్రోట్ సెక్రీషన్స్ కానీ స్వాబ్ ద్వారా తీసి పంపమని చెప్తారు. అట్లా ప్రతి స్టేట్ నుంచి రిపోర్ట్స్ అనేవి ఐసీఎంఆర్కి వెళ్తాయి. అయితే దీంట్లో ఈ సర్వీలెన్స్లో బెంగళూరులో 2 కేసులు, గుజరాత్లో ఓ డౌట్ఫుల్ కేసు రావడం అనేది జరిగింది. అంటే ఏంటి, ఇది సర్వీలెన్స్లో భాగం. తర్వాత ఈ పేషెంట్లు ఎవరు కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయలేదు. అంటే ఏంటి, ఆల్రెడీ మన దేశంలో ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఉంది ఆల్రెడీ. ఈ సీజన్లో అది వస్తూనే ఉంటుంది. కానీ దీనికన్నా ముందు ఒక మాట చెప్పారు సార్ మీరు. మలేషియాలో గత సంవత్సరం 225 కేసులు ఉన్నాయని చెప్పన్నారు. కానీ అన్ని కేసులు ఉన్నప్పుడు దాని తీవ్రత ఏ విధంగా ఉంది, ఎందుకు అన్ని కేసులు ఉన్నా కూడా దాని మీద అంత చర్చ నడవలేదు? కేవలం చైనాలో ఎప్పుడైతే ఈ వైరస్ వచ్చిందో అప్పటి నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరగడానికి దీన్ని ఎట్లా చూడవచ్చు అంటారు? అంటే ఏం లేదు, అంటే ఈ వైరల్ డిసీజెస్ అండి ఎవరు కూడా జనరల్గా టెస్టులు చేయరు. అంటే వైరస్ పెద్ద ట్రీట్మెంట్ ఏముండదు ఏ వైరస్కైనా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా A-B-C ఉందంటే దానికి వ్యాక్సిన్ వేసుకోవచ్చు మనం. సరే, దానికి కొంతవరకు ట్రీట్మెంట్ ఉంది. మిగతా చాలా వైరస్లకు పెద్ద ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు, వారం రోజులు వచ్చి వెళ్ళిపోతాయి. అయితే ఈ వైరస్లే ఎవరికి ఎక్కువ ప్రమాదకరం అవుతున్నాయంటే అండర్ 5 ఉన్నటువంటి పిల్లలకు ఒకటి, ఎక్స్ట్రీమ్ సవేజ్ గ్రూప్ అంటాం. తర్వాత మోర్ దాన్ 65 ఇయర్స్కి ఎవరికైతే ఎక్కువ ఉందో వీళ్ళల్లో ఈ కేసులు సీరియస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ కోమార్బిడిటీస్ అంటాం. అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ బలహీనంగా ఉండటం, గుండె జబ్బులు, కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బులు, క్యాన్సర్ జబ్బులు, దాని తర్వాత డయాబెటీసు, హైపర్ టెన్షను, ఇలాంటి జబ్బులు ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ వైరస్ కనుక వచ్చినట్లయితే ఈ COPD, ఆస్తమా, బ్రాంకైటిసు, అంటే ఊపిరితిత్తులు ఆల్రెడీ బలహీనంగా ఉన్న వాళ్ళల్లో ఈ వైరస్ కనుక మళ్ళీ ఎంటర్ అయినట్లయితే వాళ్లకు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప ఈ వైరస్ యాజ్ సచ్గా అంత సీరియస్ వైరస్ ఏం కాదు. కాబట్టి దీని గురించినటువంటి భయపడాల్సినటువంటి అవసరం అనేది పెద్దగా లేదు.